నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు మనుషులే అయితే, మొగ పుట్టుక పుడితే నేను ఇసిరే సవాల్ తీసుకోండి. యాజ్ ఎ జనసేన పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నాను. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ద్రోహి, దుర్మార్గుడు, అవినీతిపరుడు, చెడ్డవాడు అంటున్నారో మరి వాళ్ళకైతే నేను సవాల్ విసురుతున్నాను. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, మీరు మొగ పుట్టుక పుడితే, మీరు మనుషులే అయితే, నిజంగా మీరు రాజకీయ పార్టీలు నడుపుతుంటే, మీరు మేధావులే, తెలివైన వాళ్ళే అయితే నేను విసిరే సవాల్ తీసుకొని నాకు సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్యాయం చేసిండు, ఎవరిని ముంచిండు, మరి ఎవరికి ద్రోహం చేసిండు, ఎక్కడ అవినీతి చేసిండు, ఎక్కడ లంచాలు తీసుకున్నాడు, మరి ఏ స్త్రీకి అన్యాయం చేసిండు, మరి ఏ స్త్రీని వంచిండు, మరి ఏ పేదలకు అన్యాయం చేసిండు, ఎక్కడ భూ కబ్జాలు చేసిండు, మరి ఆయన ఎలాంటి లంచాలు తీసుకొని ఎవరిని మోసం చేసిండు, మరి ఎవరికైతే ద్రోహం చేసిండు, ఇవన్నీ ప్రూఫ్ చేస్తే, ఇవన్నీ కూడా మీరు ప్రూఫ్ చేస్తే, నిజంగా చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి వెనక నడుస్తున్నా, జనసేన పార్టీ జెండా పట్టుకొని నడుస్తున్నా, జనసేన పార్టీ కార్యకర్తగా నేను నడుస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి నడుస్తున్నాను. మీరు ఎప్పుడైతే పలాని దగ్గర పలాని చోట చేసిండు అని ప్రూఫ్ చేయండి. మరి దాన్ని నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తా, ఖచ్చితంగా అది నా బాధ్యత. ఎప్పుడైతే నిజం అనుకుంటానో అప్పుడే పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతా, పార్టీని విడిచేస్తా. నేను నిజంగా నాకు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చి, ఆయన గొప్పతనం నచ్చి జనసేన పార్టీ జెండా పట్టుకున్నా. నాలాంటి వాళ్ళు లక్షల మంది పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చి, గుర్తుపెట్టుకోండి, ఆయనకు భక్తులమైన, ఆయన మంచితనానికి. కానీ మీరు ఇన్ని మాటలు చెప్పిండ్రుగా, పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత బురద చల్లుతున్నారు కదా, ఇంత వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు కదా, ఇంతగా తిడుతున్నారు కదా, సరే అదేదో నిరూపణ చేయండి చూద్దాం. మీకు చాతనైతే, మీరు నిజంగా మగాళ్ళే అయితే, మొగ పుట్టుక పుడితే, మీరు నిజంగా రాజకీయ నాయకులే అయితే, పేదలకు చేసే సేవకులే అయితే, పేదల పక్షాన మీరు నిజంగా ప్రజా సేవకులే అయితే, పేదల పక్షాన మాట్లాడేటోళ్ళు అయితే, పవన్ కళ్యాణ్ గారి పైన పెట్టినటువంటి అలియన్స్ నిజమే అయితే ప్రూఫ్ చేయండి చూద్దాం. ఒక్కడన్నా ముందుకొచ్చి ప్రూఫ్ చేయండి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ఇవన్నీ ప్రూఫ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీస్తున్నట్టు లెక్క. మీరు నిజంగా రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళిపోవాలి. మీ సిగ్గు శరం ఉంటే గుర్తుపెట్టుకోండి. నేను ఇసిరిన సవాల్ మీకు నిజంగా తీసుకోవాలనిపిస్తే ఒక్కడైనా సరే ముందుకొచ్చి కామెంట్ బాక్స్లో ఆయన చేసిన దుర్మార్గం, అన్యాయం చెప్పండి. దానికి నేను సమాధానం చెప్తా. ఓకేనా?